ఉప్మా ఎప్పుడు చేసినా ఇట్లా పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఇట్లా ట్రై చేయండి. చాలా బావుంటది. తినని వాళ్ళు కూడా తింటారనమాట. ఆయిల్ హీట్ చేసి జీలకర్ర ఆవాలేయాలి. తర్వాత కొన్ని పల్లీలేసి అవి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొత్తిమీరేసి ఇందులో రవ్వేసుకోవాలనమాట. ఒక కప్పు రవ్వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక మంచి స్మెల్ ఒస్తదనమాట. అట్లా రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, ఒక రవ్వకి 2:30 కప్పుల నీళ్లు వేడి జేసుకోవాలి. ఎందుకంటే వేయించిన రవ్వ ఉడకడానికి నీళ్ళెక్కువ పడతాయి గాబట్టి, నేను పక్క స్టవ్ మీద 2:30 కప్పుల నీళ్లు వేడి జేసుకొని, ఆ మరిగే నీళ్ళు ఇలా పోసుకున్నాననమాట. చూసారా? ఇట్లా మరిగే నీళ్ళు పోస్తూ ఉంటే తొందరగా పీల్చేసుకుంటాయనమాట. నార్మల్‌గానే ఉప్మా నీళ్ళెక్కువ పీలుస్తది. ఇట్లా వేయించిన రవ్వ ఇంకెక్కువ పీలుస్తదనమాట. అందుకనే ఒక అరకప్పు నీళ్ళెక్కువ పోసుకోవాలి. ఇట్లా చేతికి అంటుకోకుండా పొడి పొడిగా వస్తదనమాట. మంచిగా కొంచెం పచ్చిపులుసుతో సర్వ్ చేసుకుంటే టేస్టే వేరే ఉంటది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్